నా మనవరాలు వేసే వెర్రి వేషాలు మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ గంట కూడా కొట్టండిరా. ఊరికే వదిలే కసింత జీడిపప్పు ఉప్మా చేసి పెట్టను. మ్యామ్, ఇది నాదేనా? Are you sure it's mine, ma'am? Go bring your parents for the parent-teacher meet next week. Yes, ma'am. రాయ్, ఇప్పుడు గానీ రిపోర్ట్ కార్డ్ ఇంట్లో బామ్మకు చూపించావనుకో వీపు విమానం మొత్తం మోగిపోద్ది. ఎన్ని రోజులు దాస్తావురా? నిజం నిప్పు లాంటిది. హల్వేస్, నిప్పు లేదు పప్పు లేదు. నెక్స్ట్ వీక్ మా బాస్ సినిమా రిలీజ్ ఉంది. ఇప్పుడు గానీ ఆ రిపోర్ట్ కార్డ్ చూస్తే సినిమా ప్లాన్ మటాష్. నిజమెక్కడ బయటపడుతుందా అని వీక్ ఫ్రెండ్స్ని ఇంటికి పిలవలేవు. ధీరజ బ్లాక్మెయిల్కి నీ పిగ్గీ బ్యాంక్ ఖాళీ. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ ప్లాన్స్కి ప్రాబ్లమ్స్. ఇప్పుడైతే సినిమాతోనే పోతుంది, తర్వాత అయితే సమ్మర్ అంతా పోతుంది. ఏయ్ అర్రే, లైఫ్ ఏంట్రా ఇంత చప్పగా ఉందనుకుంటే గోవా ట్రిప్ స్పైసీ ఐసే. లెట్స్ డూ దిస్. ఆగు, ఎక్కడికి వెళ్తావు? టైఫాయిడ్ వచ్చి ఆల్రెడీ అటెండెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు గోవా ట్రిప్ అంటే చూసుకో మరి. చెప్పొచ్చాడులే, ఓ 3 రోజులు మానేస్తే గోల్డ్ మెడల్ ఏం మిస్ అవ్వదు. సెమిస్టర్ బ్రేక్ ఇంకో 1 monthలో ఉంది. ఈ 1 month స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ తర్వాత హాయిగా కాల్ మీద కాల్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా. హరేడు మరి పాత సినిమాల్లో పేద తండ్రిలా సలహాలు ఇస్తాడేంట్రా? లైఫ్ అంతా గుర్తుండిపోయేలా 3 days ఎంజాయ్ చేయడంలో తప్పే లేదు. సరే, నీ ఇష్టం. లాస్ట్ టైం ఆడు చెప్పింది వెంటే ఏం జరిగిందో గుర్తుందిగా. ఇంతేరా, ఇదే లాస్ట్. మళ్ళీ జన్మలో ఆడి గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు. మంచి చెప్తే ఆవిడికి నప్పదు, ఒళ్ళంతా పొగరే ఎదవ్వకి. నువ్వు చెప్పే విధానంలో చెప్తే వినేవాడేమో. ఈడు మళ్ళొచ్చాడురా బాబో. ఎల్రా ఆడి మాటిను. వెళ్ళి మీ బావ దగ్గరికి, బావా నువ్వు ఎదవ్వే, అయినా నేను నీకు ఆ మాట చెప్పడం నా తప్పే, నన్ను క్షమించు అని ఆడికి సాష్టాంగ నమస్కారం చెయ్యి. వెళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెరిగి ఈరోజు మాట వచ్చిందని ద్వేషిస్తావారా? మనోళ్ల కోసం మనం ఒక మెట్టు దిగి మొదటి అడుగు మనం వేస్తే వచ్చే నష్టమేంట్రా? హలో, సో మీకు మందు సిగరెట్ లాంటివేమైనా అలవాటున్నాయా? లేదని చెప్పు. ఉందని చెప్పు. వేస్ ప్రతిదానికి హరిశ్చంద్రుడు అవతారం వేసుకుని వచ్చేస్తావు. ఎవరు జీతం తీస్తావు? ఎల్రా ఎల్లు. ఆడి మాటిని నేను సిగరెట్ చైన్ స్మోకర్ని, మందులేందే నిద్రట్టదు ఇలాంటి చెప్పావనుకో అసలు ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోనాకే భయమేస్తుందిరా బాబా. అంతలా ఇష్టపడే అమ్మాయికి అబద్ధం ఎలా చెప్తావురా? నిజం చెప్పి మారడానికి ట్రై చెయ్యి. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, తనతో అనుబంధం పెరుగుతుంది. రే, ఆడి మాట విన్నావనుకో శాంత నాకిపోతావు. దొరక్క అమ్మాయి దొరికింది, ఆలోచించుకో. ఇంత కష్టపడ్డావు, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టచ్చు కదా, ఆలోచించుకో. అమ్మయ్యా, ఎప్పటినుండో గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం హెల్ప్ చేద్దాం అనుకున్నావుగా, ఇప్పుడు చేయొచ్చు. మన కొత్త ఐఫోన్, వాట్ అబౌట్ ద ఫంకీ షూస్ వి సా యెస్టర్డే, అండ్ చాందినికి బర్త్డే గిఫ్ట్. లాస్ట్ మంత్ ఏమో లిమిటెడ్ ఎడిషన్ సన్ గ్లాసెస్ అన్నావు, ఈ మంత్ ఏమో ఇది, నెక్స్ట్ మంత్ ఏమో ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్, వరలక్ష్మి వ్రతానికి డ్రెస్. అవన్నీ లిమిటెడ్ ఎడిషన్స్, మళ్ళీ దొరకవు. హెల్ప్ ఎప్పుడైనా చేయొచ్చు, అట్లీస్ట్ నీకు ఆ థాట్ ఉంది కదా, యూ కెన్ యాక్ట్ ఆన్ ఇట్ ఎనీ టైమ్. అవన్నీ నీ లగ్జరీస్, కానీ వాళ్ళకి నువ్వు చేసే హెల్ప్ వాళ్ళ బేర్ నెసెసిటీస్. హాయ్ రా మా, గుడ్ న్యూస్ రా. నా ఆర్గానిక్ ఫార్మింగ్ ఐడియాకి ఫైనలీ మా పేరెంట్స్ని కన్విన్స్ చేశారా. కంగ్రాట్స్. కలుద్దాం బావా. ఇంజనీరింగ్ చదువుకొని ఆకులు అలవులు పెంచుతానంటాడేట్రా యాదవ్వ. నేల నాకు పోతాడులే.
10 మందికి కడుపు నింపే పనించుకున్నాడురా. ఏమైనా హెల్ప్ కావాలేమో అడుగు. అరే, నువ్వు ఏనాడైనా మొక్కలకి నీళ్ళైనా పోసావారా? ఆడు చేయబోయేది వ్యవసాయం. గిటార్ మీద పిచ్చి వాయిద్యాలు వాయించినంత వీజీ కాదు. గైడ్ బుక్స్ కొనివ్వచ్చు. మన చేపల చెరువు బంగారుబాబు బాబాయ్కి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమైనా ల్యాండ్ విషయంలో హెల్ప్ అవుతారు. ఇవేవీ కాకపోతే ఒక మంచి మాటతో ఎంకరేజ్ చేయొచ్చురా. నా ఇంక చూడడం ఎందుకు? నా కింద నుంచి ఇక్కడ కంఠశోష తప్ప నా మాట ఎవడైనా ఏనాడైనా విన్నాడా? అయినా ఇప్పుడు కాదురా, ఆ కృషి రత్నం గడి జీవితం పోయాక ఆయన జీవితాంతం నువ్వే పోషిద్దు గాని అప్పుడు అర్థం అవుద్ది. అయినా ఇడు మాటిని ఎన్ని జీవితాలు పోయినా, ఎంత నష్టం వచ్చినా ఈ మానవత్వం అనే ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో ఏమిడి, అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. చెస్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో మన గుడ్ వాయిస్ అండ్ బ్యాడ్ వాయిస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనతో చెప్పి మన డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ ద బ్యాడ్ వాయిస్ షౌట్స్ లౌడర్. కానీ ఎవరి వాయిస్ వింటే మన లైఫ్లో ఒక క్లియర్ అండ్ హ్యాపీ కాన్షియన్స్ ఉంటుందో మనందరికీ తెలుసు. లెట్స్ లిసన్ టు ద గుడ్ వాయిస్ మోర్ ఆఫెన్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దట్ వీడియో. అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి డైలమాలో పడతారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. And don't forget to hit the like button and subscribe to my channel for new videos every Thursday. Thanks for watching. I love you all.